ఇండోనేషియా ప్రెసిడెంట్ అయినటువంటి సుబియాంటో గారితో కూడా మనకు కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నాం. సో 5 అగ్రిమెంట్స్ని, సో దాన్ని 5 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని పిలుస్తుంటా. 5 MOUస్ని చేసుకున్నారు. ఒకటి ఆరోగ్య సహకారం సంబంధించి, అర్థమైందా? సో ఒకటి హెల్త్కి సంబంధించి, ఆరోగ్య సహకారం సంబంధించి అగ్రిమెంట్ని చేసుకున్నారు. 2 మ్యారిటైమ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి, అర్థమైందా? సముద్ర జలాల పరిరక్షణ, సముద్ర భాగంలో పరిరక్షణ, తీవ్రవాదాన్ని కట్టడి చేయడానికి ఈ యొక్క 2వ MOUని చేసుకోవటం జరిగింది అండి. 3వ MOU వచ్చేసి సంప్రదాయ మెడిసిన్ క్వాలిటీ అష్యూరెన్స్ అంట. సింపుల్గా చెప్పాలి అంటే క్వాలిటీ మెడిసిన్స్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగింది. డిజిటల్ డెవలప్మెంట్ అండి, కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ 2025-2028 ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని కూడా చేసుకోవడం జరిగింది. సో భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతులు కావచ్చు, కళలు కావచ్చు, నైపుణ్యం కావచ్చు, ఇది ఇండోనేషియా దేశానికి ఇవ్వటం, అక్కడి నుంచి కూడా మనం కల్చరల్ ఎక్స్చేంజ్ని చేసుకునే విధంగా ఈ MOU అనేటువంటిది మనం చేసుకోవడం జరిగింది.